ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. ప్రొవర్బ్స్ 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. The name of the Lord is a strong tower. The righteous runneth into it and is safe. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆ నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. అవునండి, మనందరం కూడా క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఈ లోకంలో ఉండాలని ఆశపడతాం. మంచిది. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము మన పట్ల కూడా అదే. అయితే మనకి ఎక్కడ క్షేమము, ఎక్కడ ఆరోగ్యము, ఎక్కడ నెమ్మది, ఎక్కడ శాంతి సమాధానము, ఎక్కడ మనం భయం లేకుండా జీవిస్తామంటే దేవుని సన్నిధానంలో. అందుకే యెహోవా నామము బలమైన దుర్గము. ఏమిటా నామము? యేసయ్య నామము. యేసు ప్రభువారి యొక్క నామంలో శక్తి ఉన్నది. యేసు ప్రభువారి యొక్క నామం ద్వారా ప్రార్థన చేసినప్పుడు పిల్లరా మన జీవితంలో ఆరోగ్యము, ఆత్మ సంబంధముగా, శరీర సంబంధముగా, శత్రువైనటువంటి సాతాను ద్వారా వచ్చేటువంటి ఆయా రీతిలుగా వచ్చే ప్రతి భయం నుంచి, ప్రతి ఒక్క నిరాశ నిస్పృహల నుంచి మనం జయం చూస్తాం. ఇంకా పాప సంబంధమైనటువంటి అసూయ నుంచి, వారులేంతనం నుంచి, కోపం నుంచి, పగ నుంచి దేవుడు మనకు జయమిస్తాడు. ఎప్పుడండి? ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి పరుగు పెడతామో. అమ్మా, అయ్యా, ఉదయకాల సమయంలో ఏం వెతుకుతున్నారు? దేని వైపు చూస్తున్నారు? దేవుని సన్నిధిని వెతుకుతున్నారా? వెతికితే ఎంతో ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానము, అలాంటి కృప, అలాంటి సమాధానకరమైనటువంటి జీవితము యేసు ప్రభువారి యొక్క నామం ద్వారా మనందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. యెహోవా నామము బలమైన దుర్గము. అవునైనా, మా కోట, మా కొండ, మా ఆశ్రయదుర్గమా, మాకు క్షేమము, ఆరోగ్యము మీ యొక్క సన్నిధానంలోనే నాయన. ప్రభువా, యెహోవా నామము బలమైన దుర్గము. అవును ప్రభువా, మీ నామం ద్వారానే రక్షణ, మీ నామం ద్వారానే క్షేమము, మీ నామం ద్వారానే మాకు ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానము. ఈ గొప్ప కృప ఉండడానికే ప్రభువా మీ ఉన్నతమైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నా కొరకు, మా కొరకు చూపెట్టినారు, నిరీక్షించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా పిల్లలు దర్శించండి, కుటుంబాలు మీరు బలపరచండి. ఈ యొక్క క్షేమకరమైనటువంటి సన్నిధి ప్రతి కుటుంబంలో ఉండడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయం తప్పించమని. మా పిల్లలు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నాయన వారిని ముట్టండి, బాగు చేయండి. ఎవరైనా దుఃఖంలో ఉంటే వారిని ఓదార్చండి. ఎవరైనా అసమాధానంతో ఉంటే ప్రభువా వారికి సమాధానం దయచేసి మీ నాన్న మీరు మహింపరచుకుంటారని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. And this morning we read from Proverbs 18:10, the name of the Lord is a strong tower. This verse reminds us that God's name represents His power, protection, and presence. Just like a strong tower in ancient times gave safety from enemies, God is our ultimate refuge in times of fear, trouble, or uncertainty. When we call on Him, we find strength, security, and peace that the world cannot give. Amen.